మల్లేపల్లి అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో 16 ఏళ్ల సీత అనే అమ్మాయి ఉండేది. తల్లిదండ్రులు పేదవాళ్ళు. ఆమె చదువు మీద ఎంతో ఆసక్తి ఉన్నా ప్రతిరోజు పాఠశాలకు వెళ్తూ ఊరి వాళ్ళ విమర్శలు, తక్కువ చేసి మాట్లాడే మాటలు వింటూ తలనొప్పితో బతికేది. ఒకరోజు స్కూల్లో కొత్త టీచర్ వచ్చారు, అనితా మేడం. తొలి రోజే విద్యార్థుల్లో ఒక్కొక్కరిలో ప్రత్యేకతలు గమనించారు. సీత సైలెంట్గా ఉండడం చూసి ఆమె దగ్గరకు వెళ్ళి అడిగారు, నీ కళ్ళలో తెలివి కనిపిస్తుందమ్మా, నీవు ఎప్పుడో ఒకసారి గొప్పదానివి అవుతావు అని చెప్తుంది. అంతే. ఆ మాటలు సీత మనసులో బలంగా నాటుకుపోయాయి. జీవితంలో ఎవ్వరూ అలా చెప్పలేదు. ఒక్క మాట వల్ల ఆమె నమ్మకం పెరిగింది. తాను సాధించగలదని నమ్మకం కలిగింది. ఆమె గట్టిగా చదివింది. తర్వాత స్కాలర్షిప్ సంపాదించి డాక్టర్ అయ్యింది. గ్రామానికి తిరిగి వచ్చి అక్కడే మహిళా ఆరోగ్య కేంద్రం ప్రారంభించింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్తుంది, ఒక మంచి మాట, ఒక మంచి ఆశీర్వాదం మానవ జీవితాన్ని మార్చగలవు. అనితా మేడం నన్ను చూసినట్టు ఎవరూ చూడలేదు. ఆమె మాటలే నా మార్గం అయ్యాయి అని. మోరల్: ఒక మంచి మాట చాలు జీవితానికి దారి మార్చగలదు. ఎవరి ముందు ఉన్నామో కాదు, మనం ఏం మాట్లాడుతున్నామో ముఖ్యం. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.